అండ్ మస్కారా లైట్గా అప్లై చేసి ఐ షాడో ఇట్లా అన్న ఎక్కడో కొడుతుంది సీనా. సో మొత్తం సెట్ ఇది. ఫస్ట్ వచ్చేసి నెక్లెస్ చూపిస్తా. ఇలా ఉంటుంది నెక్లెస్ అండ్ దీనికి ఫింగర్ రింగ్ కూడా వచ్చింది. వెజిటేరియన్ చిప్స్, మిక్స్డ్ వెజిటేరియన్ చిప్స్. ఇప్పుడైతే కొంచెం మిల్లెట్స్లోని స్నాక్స్ అనేవి ఎక్కువ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఫైనల్గా మ్యాంగో ఫలుడా ఇన్ సమ్మర్. కుకింగ్ కోకోనట్ ఆయిల్ అని లులు వాళ్ళది అనమాట. కాకపోతే ఇదంతా కూడా సింగిల్ డిజైనే. కాకపోతే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇచ్చారనమాట, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇట్లా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి ఆఫ్టర్ చాలా షూట్స్ తర్వాత ఒకరోజు బ్రేక్ అయితే వచ్చింది అండ్ బయటకు వెళ్దామని ఇప్పుడే కొంచెం ఇట్లా రెడీ అయ్యాను. ఏం లేదు, సింపుల్గా రెడీ అయ్యాను. రోజు ఎలాగో మేకప్ వేసి చిరాకు వస్తుంది. సో ఇంక అందుకనే హాలిడే రోజు నేను ఏం మేకప్ ప్రిఫర్ చేయను. జస్ట్ సన్ స్క్రీన్ రాసుకున్నా, లిప్స్టిక్ అండ్ మస్కారా లైట్గా అప్లై చేసి ఐ షాడో ఇట్లా అన్న ఎక్కడో కొడుతుంది సీనా, అంతే. ఏం మేకప్ చేయలేదు. సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అండ్ ఈ ఆలియా కట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది కదా అండ్ ఈ కలర్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఎస్, అండ్ ప్యాంట్ కూడా చక్కగా ఎంబ్రాయిడరీ అదంతా ఇచ్చారు. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ కంఫర్ట్. అండ్ ఎస్, అమెజాన్లో నేను కొంచెం జ్యువెలరీ కూడా పర్చేస్ చేశాను. అవి కూడా నేను మీకు చూపిస్తాను. మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో చూడండి. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఎస్, ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ జ్యువెలరీ. ఇది వచ్చేసి నేను రీసెంట్ జగదాత్రి సీరియల్లో వేసుకోవడం జరిగింది. సెట్ అంతా కూడా చాలా చాలా బాగుంది. చూడ్డానికి ఇలా ఉంది కానీ అసలు శారీ వేసుకొని హెయిర్ స్టైల్ చేసుకొని మేకప్ అదంతా చేసుకున్నాక ఇది చాలా హెవీగా కనిపించింది. నేను అనుకున్నా ఏమో ఎలా కనిపిస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. గోల్డ్ బ్యాంగిల్స్ టైప్లోనే ఉంటుంది. ఇది ఎక్కువ వారంటీ ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి వారంటీ గ్యారంటీ ఏమి ఉండదు, బట్ ఐ థింక్ ఒక 6 months అయితే గ్యారంటీగా వస్తుంది కదా. సో ఎస్, అండ్ షైనింగ్ దివా బ్రాండ్ నుంచి కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇలా వస్తుంది ఇయర్ రింగ్ సెట్. అంటే మనం ఇక్కడ ఇలా పెట్టుకొని ఇట్లా ఇక్కడ పిన్ పెట్టుకోవాలన్నమాట. బాగుంది కదా, చాలా చాలా నచ్చింది. 2 pair అదే ఇయర్ రింగ్స్, ఓన్లీ ఇయర్ రింగ్స్ అనమాట, విత్ హ్యాంగింగ్స్ వస్తే ఆక్సిడైజ్డ్లోని. ఇదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక పర్ల్ సెట్ ఒకటి తీసుకున్నా. సింపుల్గా ఏదైనా ఇండో వెస్ట్రన్ ఫ్రాక్స్ మీద అట్లా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఎస్, ఇది కూడా మంచిగా జవేరీ పర్ల్స్ అనమాట. ఇది వీళ్ళ కలెక్షన్ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ డైమండ్ ఫినిష్ సెట్. ఇది ఇయర్ రింగ్స్ రోజ్ గోల్డ్లో తీసుకున్నాను. ఇందులో మనకి వైట్ గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో రోజ్ గోల్డ్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ అండ్ దానికి మ్యాచింగ్గా మనకి బ్యాంగిల్ కూడా ఇచ్చారు. ఇట్లా స్టోన్ బ్యాంగిల్ నేను పెట్టుకొని చూపిస్తా. యా, ఇట్లా మంచి మంచి హెవీ ఫ్రాక్స్ ఇండో వెస్ట్రన్ మీదకి రెడీ అయినప్పుడు ఈ సెట్ అంతా పెట్టుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అండ్ నెక్లెస్ వచ్చేసి ఇలా వస్తుంది. 3 layers అనమాట. 3 layers నెక్లెస్ అండ్ సేమ్ బ్రేస్లెట్, సింగిల్ బ్రేస్లెట్ అండ్ ఇయర్ రింగ్స్. బాగుంది కదా సెట్ అంతా కూడా. సో ఇవన్నీ నేను లింక్స్ పెడతాను, మీరు చూడొచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి ఒక ట్రెడిషనల్ వేర్లో తీసుకుందాం, ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. ఆక్సిడైజ్ కాకుండా ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ట్రెడిషనల్ సెట్ అనమాట. కంప్లీట్గా చూడ్డానికి కొంచెం ఓకేలా ఉంది, బట్ రెడీ అయ్యి వేసుకుంటే కెమెరాకి షూట్స్కి అయితే పర్ఫెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇదేమంత తక్కువగా ఏం కనిపించట్లేదు. రెడీ అయ్యి వేసుకున్నాకైతే చాలా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ ఇండో వెస్ట్రన్ టైప్లోని ఒక సెట్, కంప్లీట్ సెట్ తీసుకున్నాం. అంటే మనం ఇది వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటుంది అనమాట. చాలా డిఫరెంట్ యూనిక్గా అనిపించింది నాకైతే ఈ సెట్ అంతా కూడా. సో మొత్తం సెట్ ఇది. ఫస్ట్ వచ్చేసి నెక్లెస్ చూపిస్తా. ఇలా ఉంటుంది నెక్లెస్. సో ఇది ఇట్లా వేసుకుంటాం అనమాట. చూసారా, బాగుంది కదా. కంప్లీట్గా మనకి ఇండో వెస్ట్రన్ మీద ఫ్రాక్స్కి అట్లా సింగిల్ పీసెస్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, దాని మీదకి వేసుకోవచ్చు. అండ్ దానికి మ్యాచింగ్గా బ్రేస్లెట్ ఇచ్చారు. బ్రేస్లెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్రేస్లెట్ ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో 2 ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ప్యాక్ ఆఫ్ 2 ఇయర్ రింగ్స్ అండ్ దీనికి ఫింగర్ రింగ్ కూడా వచ్చింది.
సో ఎస్ ఫింగర్ రింగ్, మ్యాచింగ్ ఫింగర్ రింగ్స్ బాగున్నాయి కదా. సో ఈ సెట్ అయితే నేను 100% ఎవరైతే వెస్ట్రన్ ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకి 100% రికమెండ్ చేస్తాను. పర్ఫెక్ట్ సెట్. ఇంకా మిగతా ఏ జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఒకటే వేసుకోండి, ఈ సెట్ ఒకటే వేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ కూడా. సో అది మొత్తానికి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసి. ఇంకా ఆలస్యం లేకుండా ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను బయటకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో ఎస్, లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్. నేనేం చెప్పాలి? ఈతో ఒక నంబర్ చెప్పు. ఈతోనా 8, టీతో 10. ఎంతో నీలిమా. ఎన్ ఫర్ నీలిమా. అదేరా ఎన్ ఫర్ నీలిమా. అరే నంబర్స్ అన్న నంబర్ 9. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లిక్లేష్ ఇక్కడ లేడు హైదరాబాద్లో, వాడు వైజాగ్లో ఉన్నాడు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. వై సో వాడు ఫోన్ చేసి ఏం గేమ్ ఇది, ఏదో మొత్తానికి ఒక గేమ్ ఆడుతున్నాడు, వర్డ్ గేమ్ ఆడుతున్నాడు మాతోని వెళ్ళినంతసేపు SH ఫోన్లో. ఇక్కడైతే కొంచెం మిల్లెట్స్లోని స్నాక్స్ అనేవి ఎక్కువ అవైలబిలిటీ ఉన్నాయి బయట మన రత్నదీప్ వీటిల్లో కన్నా. సో మిల్లెట్స్లో డిఫరెంట్ నూడిల్స్, ఇట్లా ఇన్స్టెంట్ మిక్స్లు, మిల్లెట్స్ మసాలా, కిచిడి, ఇవన్నీ కొంచెం అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఇక్కడ కేక్ సెక్షన్ ఉన్నది, మొత్తం అన్ని కేక్స్ దొరుకుతున్నాయి అన్నమాట. రెడ్ వెల్వెట్, వైట్ ఫారెస్ట్ కేక్, బ్రౌనీ మిక్స్, ప్లమ్ కేక్, వైట్ అన్ని పర్పుల్ వెల్వెట్ కేక్, చోకోలావా కేక్, అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ టిఫిన్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ అంటే మనకి రెగ్యులర్గా దొరికేవి ఎట్లానో దొరుకుతాయి ఇక్కడ, అండ్ కొంచెం ఎక్స్ట్రా కూడా ఉన్నాయి అన్నమాట. రాగి పట్టుపొడి, మిల్లెట్స్ వాళ్ళది పొంగల్ మిక్స్, ఇన్స్టెంట్ ఆబ్వియస్లీ ఇడ్లీ, దోశ, వడ, మైసూర్ బోండా, ఉప్మా, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయన్నమాట. నేను ఓన్లీ మనకి రెగ్యులర్గా దొరికేవి కాకుండా ఏమైతే ఉన్నాయో అవి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి చూసారా, చిన్నప్పుడు షాప్స్లలో కొనుక్కొని బిళ్ళలు నోట్లో వేసుకునేవాళ్ళు. వెజిటేరియన్ చిప్స్, మిక్సీ వెజిటేరియన్ చిప్స్.
సో ఇక్కడైతే మనకి ఇట్లా ఇయర్ రింగ్ సెట్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉంటే చక్కగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 400 అట్లా చాలా ఉన్నాయి. ఇట్లా మనం రింగ్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, అన్ని రకరకాలు ఉన్నాయి. చిన్న చిన్న క్యూట్ క్యూట్గా ఉన్నాయి. అదే మన చార్మినార్లో అయితే 400 వస్తుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు బ్యాగ్స్ చూస్తున్నాము. బ్యాగ్స్ అన్నీ కూడా ఫ్లాట్ 30% ఆఫ్లో ఉన్నాయి. వ్యాన్ హుస్సేన్ బ్రాండ్ వచ్చేసి ఫ్లాట్ 30% ఆఫ్. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్గా మ్యాంగో ఫలుడా ఇన్ సమ్మర్స్. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ. హాయ్ అండి. సో మొత్తానికి అయితే షాపింగ్ అంతా అయిపోయింది. ఐ హోప్ మీరు కూడా వ్లాగ్ చేసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఇంట్లోకి అవసరమైనవి తీసుకున్నాను, పెద్దగా చూపించాల్సినవి ఏమీ లేవు. ఇలాంటి బాటిల్స్, కొన్ని వాటర్ బాటిల్స్ ఉంటే తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఫ్లిప్ మోడల్లో ఉంటుంది, ఈ టైప్లోని. సో లిక్లేష్ ఇలాంటివి ఇష్టపడతాడు, అందుకే తీసుకుని. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 300 రూపీస్ పడింది, కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా గార్బేజ్ ఒకటి, అండ్ ఇట్లా నాచోస్ డిప్స్ విత్ డిప్స్ ఒకటి. అండ్ మ్యాక్సిమం నేను చూపించాను కదా మిల్లెట్ నూడిల్స్, కొంచెం హెల్దీ వేలోకి నేను కొంచెం టర్న్ అవుట్ అయ్యాను. సో అట్లాంటివే తీసుకుంటున్నాను. రాక్ సాల్ట్, అండ్ ఇది కూడా మిల్లెట్ నూడిల్స్. సో ఇవన్నీ ట్రై చేద్దాము, ఎట్లుంటుందో ఏంటో నాకు కూడా తెలీదు. అండ్ మిల్లెట్ నూడిల్స్ ఇంకొక ఫ్లేవరు. అండ్ ఇలాంటి ఒక సూప్ బౌల్స్ ఎక్కువ వాడతాం మేము ఇంట్లోని, ఇలాంటివి హ్యాండిల్ సూప్ బౌల్స్ అనమాట. అందుకని చెప్పి ఒక 2 తీసుకున్నా. అండ్ ఇదొకటి కోకోనట్ ఆయిల్, కుకింగ్ కోకోనట్ ఆయిల్ అని లులు వాళ్ళది అనమాట. 100% ప్యూర్ అని ఉన్నది, 200 ml. సరే ట్రై చేద్దామని తీసుకున్నాను.
యాక్చువల్లీ కోకోనట్ ఆయిల్ ఫర్ కుకింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని నేను చాలా బుక్స్లో అట్లా నెట్లో గూగుల్లో చదివాను. సో చూద్దాం ఎట్లుంటుందేమో, నాకు కూడా తెలీదు. అందుకనే చిన్న ఒక 200 బాటిల్ తెచ్చాను. ఒక 1 or 2 కర్రీస్ చేసి చూస్తాను. అండ్ ఇంకంతే, ఇదొక ఫిష్ మసాలా. ఇంకంతే, ఇంక ఇంట్లోకి సంబంధించిన మెయిన్గా తీసుకున్నాను అనమాట. ఇంక ఎక్స్ట్రాగా ఏమీ తీసుకోలేదు. అండ్ అండ్ నీరూస్లోని ఒక ఏమంటారు శారీ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ది శారీ, బ్లూ కలర్ శారీ నీరూస్లో తీసుకున్నా. మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది. కొంగు దగ్గర కూడా మొత్తం అంతా ఒకటే అనుకుంటా. ఇది బ్యాక్ సైడ్ మొత్తం సింగిల్ శారీ అనుకుంటా ఇది. మొత్తం అంతా సింగిల్ డిజైన్. కాకపోతే ఇదంతా కూడా సింగిల్ డిజైనే. కాకపోతే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇచ్చారనమాట, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇట్లా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది, ఇలా వచ్చింది బ్లౌజ్. సో ఇది నేను సైజ్ చేయించుకుంటాను. హ్యాండ్స్, బ్లౌజ్ అన్నీ కూడా స్టిచ్ చేసి ఉన్నాయి. కాకపోతే మనం సైజ్ చేయించుకోవాలన్నమాట. సో దీనికి కాంట్రాస్ట్గా ఇలా ఇచ్చాడు. మరి ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చారు. సో తీసుకున్నా. ఇది నాకు 2000కి వచ్చింది. 2000 అంతే, 2000కి వచ్చింది. అండ్ మ్యాక్కి వెళ్ళాను. మ్యాక్లో ఒక కాంపాక్ట్ తీసుకున్నా. యాక్చువల్లీ చాలా ఆలోచించాను తీసుకోలేదు, బట్ నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట షూటింగ్స్కి. సో మ్యాక్ కాంపాక్ట్ పౌడర్ NC35, ఇదే నేను యూజ్ చేస్తాను రెగ్యులర్గా. నా షేడ్ వచ్చేసి కాంపాక్ట్ NC35. కన్సీలర్ కూడా NC35. అండ్ ఫస్ట్ టైం కొంచెం ఇన్వెస్ట్ చేసి ఐబ్రోస్ది తీసుకున్నాను, బెనిఫిట్ వాళ్ళది. ఇది ఎట్లా ఉంటుందంటే జస్ట్ ఇలా నేను షూటింగ్ లేనప్పుడు యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. బ్రో జెల్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇది జస్ట్ ఐబ్రోస్ మీద ఇట్లా కోమ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే నేను ఇంకా ఐబ్రో పెన్సిల్ పెట్టకుండా, ఇంత డిఫరెన్స్ ఉందో చూసారా, ఐబ్రో పెన్సిల్ పెట్టకుండా ఓన్లీ ఉన్న ఐబ్రోస్నే నీట్గా ఇట్లా కోమ్ చేసేసుకుంటే కొంచెం టింటెడ్ వస్తుంది కదా, అట్లా. బయటకు వెళ్ళినప్పుడు ఇలా చాలు కదా, ఎందుకంటే ఎవ్రీడే ఎలాగో ఫుల్ ఐబ్రోస్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంట్లో ఉండేటప్పుడు ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ అవసరం లేదు. ఈ ఫినిష్ సరిపోతుంది, బాగుంది కదా, నైస్. సో ఇది నా ఈరోజు షాపింగ్. ఐ హోప్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ వీడియో ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.